రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల కేంద్రంలో లక్ష్మీనారాయణ గారు నేత కార్మికుడు ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాదాపు 66 ఏళ్ళ వయసు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. పూర్తిగా వస్త్ర పరిశ్రమ అతలాకుతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉపాధి కోల్పోయి కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 2 కుమారులు, ఒక కుమారుడు ఎంఎస్సీ కంప్లీట్ చేసినప్పుడు కూడా ఉద్యోగం రాక వాళ్ళ నాన్నగారికి చేదోడు వాదన ఉండే ప్రయత్నం చేసిండు. ఆయనకు ఆరోగ్యం, వాళ్ళ శ్రీమతి గారికి ఆరోగ్యం బాగాలేకపోవడం, ఒకవైపు వస్త్ర పరిశ్రమ మొత్తం బంద్ కావడం, ఇలా కనీసం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఈరోజు లక్ష్మీనారాయణ గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిన్న కూడా నిన్ననే ఆత్మహత్య చేసుకుంది. సిరిసిల్లలో ఇలాంటి కామన్గా మారింది. ఇంత దౌర్భాగ్యం అంటే ఆత్మహత్యలు కూడా కామన్గా మార్చే పరిస్థితి సిరిసిల్లలో వచ్చిందంటే ఎందుకంటే దౌర్భాగ్యం, దురదృష్టకరం ఇంకోటి కాదు. ఇవాళ ఊళ్ళ మీద వాళ్ళు విమర్శించుకోవడము, వాళ్ళప్పుడు ఏం చేయరు, వాళ్ళు వీళ్ళ మీద నడుపుతారు, వీళ్ళు వాళ్ళ మీద నడుపుతారు. కానీ వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఆలోచన వీళ్ళకి లేదు, వాళ్ళకి లేదు. వాళ్ళు దాదాపు బతుకమ్మ చీరలకు సంబంధించి 270 కోట్ల రూపాయలు వాళ్ళ బకాయి ఉంటే వాటిని గత ప్రభుత్వము తీర్చకుండా ముందుకేసింది. ఏంటంటే మాకు ఓటేసి గెలిపిస్తేనే, మా ప్రభుత్వం వస్తేనే ఇస్తామంటారు. ఆ ప్రభుత్వం ఇలా తీర్చకుండా ముందుకేసింది. పూర్తిగా వస్త్రపరిశ్రమ పూర్తిగా బంద్ అయిపోయింది బతుకమ్మ చీరల వల్ల. దాంతోపాటు ఏమైంది, ఈ ప్రభుత్వం వచ్చి ఇలా 100 రోజులు అయిపోయింది. ఇక్కడ కార్మికులందరూ కూడా మొదటిదానిక రోడ్డు మీదకి ఆందోళన చేశారు. వస్త్రపరిశ్రమ సంబంధించి మొత్తం అన్ని కుటుంబాలు రోడ్డు మీదకి ఎక్కి ఇవాళ ఆందోళన చేశారు. చివరి భిక్షాటన కూడా చేశారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించాలి. వాళ్ళు ఇచ్చేదంతా 270 రూపాయలు, 270 కోట్లు. 270 కోట్ల కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం వలన పూర్తిగా వస్త్రపరిశ్రమ మూలక పడతాయి. వాళ్ళు ఉపాధి లేక ఇబ్బంది పడుతుంటే స్పందించాల్సిన ప్రభుత్వం స్పందించకుండా ఓరికొరు విమర్శలు చేసుకోవడం ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఆత్మహత్యలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే తప్పకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి బతుకమ్మ చీరలకు సంబంధించి 270 కోట్లను వెంటనే చెల్లించాలి. తిరిగి పాత బకాయిలు చెల్లించి మళ్ళీ కొత్తగా కూడా ఆర్డర్లు తీసుకొని పరిశ్రమ నిరంతరం శ్రీదాసాఫీగా కొనసాగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఆ మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళ అబ్బాయి ఎంఎస్సీ కంప్లీట్ చేసిండు, ఇంకో అబ్బాయి చాయ్ హోటల్ నమ్ముకుంటున్నాడు. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఏదో రకంగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక భరోసా, విశ్వాసాన్ని నింపాలి. దాంతోపాటు ఇక్కడ అనేక సమస్యలతో తలెడుతున్నారు. కొంతమంది విద్యుత్ సంబంధించి 50% సబ్సిడీ ఇచ్చేది, అది కూడా ఆపేసారు. యార్డ్ మీద 10% సబ్సిడీ ఇస్తున్నారు, దాన్ని పక్కకు పెట్టేసారు, ఇవ్వకుండా. దాని వర్కర్ టు ఓనర్ అన్నారు, దానికి 370 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉన్నారు. అది ఏడికి పోయిందో
ఎదురుదో ఎవరు తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలే. దీని మీద ఒక సమీక్ష నిర్వహించి ఇటువంటి ఆత్మహత్య జరగకుండా వస్త్రపసం పూర్తిగా దాని మీద ఆధారపడినటువంటి కుటుంబాలు నష్టపోకుండా మనం కాపాడవలసిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది. బట్ ఈ ఓర్కొరు తిట్టుకోవడం మీరు చేయాలంటే మేం చేయాలంటే మీరు చేయాలనేటువంటి ప్రయత్నం పక్కబెట్టి అందరు కలిసికట్టుగా ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ దిశగా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందుకే ఈ సమస్య ఇది ఎన్ని ఆందోళన చేసినప్పుడు కూడా ఈ సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వంలో కూడా చలనం లేదు, పాలకుల్లో కూడా చలనం లేదు. ఇది వాళ్ళ దృష్టికి పోతుందా పోతలేదా ఇప్పటికీ అర్థమవుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొనే నేను 10వ తారీఖు నాడు ఈ నెల 10వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు మళ్ళీ ఇదే సిరిసిల్ల పట్టణంలో నేతలకు భరోసా ఇవ్వడానికి, ప్రభుత్వం దృష్టికి వీళ్ళ సమస్యలు తీసుకుపోవడానికి ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపడుతున్నాను. తప్పకుండా దీక్షను విజయవంతం చేస్తాను.